హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 21 ఐ థింక్. ఎస్, సో సక్సెస్ఫుల్గా 20 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. నేను ఎప్పుడు అనుకోలేదు యానిమే న్యూస్కి మీరు ఎంత సపోర్ట్ చూపిస్తారని చెప్పి. నేను ఎప్పుడో ఒక 5 years నుంచి యానిమే న్యూస్ ట్రై చేస్తూనే ఉన్నా, బట్ ఎప్పుడు సపోర్ట్ రాలేదని మిడిల్లో ఆపేసా. బట్ ఈసారి సక్సెస్ఫుల్గా 20 ఎపిసోడ్స్ మంచి సపోర్ట్ తోటి కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు మనం 21లోకి అయితే అడుగు పెడుతున్నాం. ఇలాగే ఒక 100 ఎపిసోడ్ల వరకు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ మీ సపోర్ట్ ఉంటే ఆ 100 ఎపిసోడ్లు కూడా ఎంతో దూరంలో అయితే లేవు. ఎనీవే, ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు యానిమే న్యూసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వీటిల్లో చాలా క్రేజీ న్యూసెస్ ఉన్నాయి. బట్ ఫస్ట్ న్యూస్ వెళ్ళిపోతే ఇది ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ అనమాట. సో ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. సో ఇది ఒక కొత్త యానిమే అనమాట. ఈ ఫాల్లో రాబోతుంది, అంటే October 2025లో. అండ్ ఈ యానిమే పేరు వినండి చెప్తా, చాలా పెద్దది. బ్యాక్ స్టాబ్డ్ ఇన్ ఏ బ్యాక్ వాటర్ డంజియన్. మై ట్రస్టెడ్ కంపెనియన్స్ ట్రై టు కిల్ మీ, బట్ థ్యాంక్స్ టు ద గిఫ్ట్ ఆఫ్ ఎన్ అన్లిమిటెడ్ గచ్చా ఐ గాట్ level 9999 ఫ్రెండ్స్ అండ్ ఐఎమ్ అవుట్ ఫర్ రివెంజ్ ఆన్ మై ఫార్మర్ పార్టీ మెంబర్స్ అండ్ ద ఓల్డ్ యానిమే. సో ఇంత పెద్ద పేరు అనమాట ఈ ఒక్క యానిమేకి. లిటరల్లీ ఆ పేరులోనే స్టోరీ అంతా అర్థమైపోయింది. ఎనీవే, సో ఇది చూసుకుంటే మనకి ఫాలో రాబోతుంది. అఫీషియల్ కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు, అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఆ పేరే అలా పెట్టాడంటే మేబీ చాలా ఫన్నీ ఉంటుందేమో నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అండ్ ఎడిటర్ మర్చిపోకో, ఫుల్ పేరు పెట్టాల్సిందే నువ్వు టెక్స్ట్ అక్కడ. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఎనీవే, సో ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే స్పై ఫ్యామిలీ సీజన్ 3 నుంచి మళ్ళీ కొత్త క్యారెక్టర్ విజువల్ అయితే రిలీజ్ అయింది. సో October 2025 రాబోతున్న ఈ యానిమే గురించి తెలిసిందే. ఆల్రెడీ ప్రీవియస్గా లాయిడ్ ఫోజర్ది అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ఆనియాది అయితే క్యారెక్టర్ విజువల్ అయితే రిలీజ్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే లెఫ్ట్ హ్యాండ్ లేఅప్. సో ఈ యానిమే చూసుకుంటే April 23 అయితే కంచులో రాబోతుంది. దట్ మీన్స్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇది చూసుకుంటే మీకు ఒక హై స్కూల్ బాస్కెట్బాల్ యానిమే, చైనీస్ యానిమేషన్ స్టూడియో అయిన హార్ట్ అండ్ సోల్ నుంచి వచ్చింది. సో ఇది యానిమే కాదు యాక్చువల్గా, ఇది చూసుకుంటే డాంగ్వా. ఎనీవే, సో అది ఆల్రెడీ వచ్చిందంట, చెక్ చేయాలనుకునే వాళ్ళు చెక్ చేసేయండి. సో ఇక మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే మిస్ కోబయాసిస్ డ్రాగన్ మెయిడ్ ఏ లోన్లీ డ్రాగన్ వాంట్స్ టు బి లవ్డ్ యానిమే గురించి మనం చాలాసార్లు మాట్లాడాం న్యూస్ వీడియోస్లో. అండ్ ఈ రోజు దీనికి సంబంధించి స్పెషల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ స్పెషల్ ట్రైలర్ మొత్తం ఫన్నీ క్లిప్స్ తోటి అయితే నిండిపోయింది అనమాట. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఇది చూసుకుంటే July 27th జపాన్లో రిలీజ్ కాబోతుంది. ఇది ఒక మూవీ. ఇప్పుడు ఓపెనింగ్ థీమ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఇదైతే పరేడ్ ఆఫ్ టీయర్స్ పేరు ఫానా నుంచి అయితే వస్తుంది సాంగ్ అయితే. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇది ఇంకో క్రేజీ థింగ్ అనమాట. సో ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆర్బ్ ఆన్ ద మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్ చూసాం కదా, మనం యానిమే రివ్యూ కూడా ఇచ్చాం, తోపుతురు మాస్టర్ పీస్ అని చెప్పాను. సో దాని క్రియేటర్ ఓటో నుంచి ఇంకొక మాంగా అయిన హ్యాకుమే. సో ఇది చూసుకుంటే ఇప్పుడు యానిమే కింద రాబోతుంది. అండ్ ఇది కంప్లీట్లీ రన్నింగ్ గురించి. ఇది ఒక మూవీ అనమాట. జపాన్లో అయితే September 19th రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి అఫీషియల్ టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ట్రైలర్ చూస్తుంటే వావ్, గంటలెక్కించే యానిమేషన్, కొంచెం మోబ్సైకో లెవెల్స్ ఆఫ్ ఫీల్ అయితే కలిగించింది. ఆ ట్రైలర్ టీజర్ చూడండి, క్లిప్స్ ఏ రేంజ్లో ఉన్నాయో. అండ్ ఈ మూవీ డెఫినెట్లీ ఇండియాలో రావాలని కోరుకుంటున్నా. నేనైతే డెఫినెట్లీ చూస్తా రాగానే. ఆర్బ్ క్రియేటర్ నుంచి వస్తుందంటే ఆబ్వియస్లీ తోపుండబోతుంది. ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ద రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో సీజన్ 4. సో ఇది చూసుకుంటే July 2025 రిలీజ్ కాబోతున్న విషయం మనకి తెలిసిందే. సో ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ラフタリアの両親の祖国クテンローがラフタリアを暗殺するため అండ్ ఈ ట్రైలర్లో చూసుకుంటే యాక్చువల్ యానిమే కంటెంట్ కంటే కూడా ఎక్కువ మ్యానుస్క్రిప్ట్లు అయితే చూపించారనమాట, లైక్ హౌ దే ఆర్ వర్కింగ్ అని చెప్పి. సో టీజర్ అయితే చూడడానికి బాగుంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలపండి. సీజన్ 2 డిసప్పాయింట్మెంట్, సీజన్ 3 కూడా పర్లేదు, అది తోపని చెప్పను. బట్ సీజన్ 4 బెటర్గా ఉంటుందని కోరుకుంటున్నా. బికాస్ సీజన్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ డోప్. అండ్ ఆ తర్వాత ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇది ఇవ్వలేకపోయింది. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే సో ఇదైతే ఒక కొత్త యానిమే వాన్ డ్యాన్స్ అని చెప్పి, ఇది October 2025 రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ విజువల్ రిలీజ్ చేశారు. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే ఇది మ్యాడోస్ అండ్ సైక్లోన్ గ్రాఫిక్స్ కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆబ్వియస్లీ దాన్ని బట్టి చూసుకుంటే యానిమేషన్ తోపు ఉండబోతుందని అర్థమవుతుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో.
ఇక మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే రీబార్న్ యాజ్ ఎ వెండింగ్ మిషన్ అయినా వాండర్ ద డంజన్స్. సో దీనికి సంబంధించి సీజన్ 2 అయితే జూలై 2025లో రిలీజ్ కాబోతుంది, అంటే సమ్మర్లో. అండ్ దీనికి సంబంధించి టీజర్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, అది మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. వెండింగ్ మిషన్ కూడా కిస్సులు పెట్టేస్తున్నారు, మన లైఫ్లో ఏం లేవు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎనీవే, సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఏ స్టార్ బ్రైటర్ దాన్ ద సన్. సో ఇది చూసుకుంటే అక్టోబర్ 2025లో రిలీజ్ కాబోతున్న ఒక కొత్త యానిమే అండ్ రామ్ కామ్. ఆబ్వియస్లీ కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది, వరల్డ్ వైబ్స్ ఇస్తుంది, చూద్దాం. దీనికి సంబంధించి టీజర్ విజువల్ అయితే రిలీజ్ చేస్తారు, అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఇదైతే ద లాస్ట్ బ్లాసమ్ అని చెప్పి, అంటే జపనీస్ అయితే హ్యోసెంకా. సో ఇది చూసుకుంటే జపాన్లో ఫాల్ 2025లో రిలీజ్ కాబోతుంది. సో ఈ ప్రీమియర్ అవుతుంది అంటున్నారు, దట్ మీన్స్ ఇది మూవీయా సిరీసా క్లారిటీ లేదు, బట్ చెప్తున్నాను టీజర్ చూస్తుంటే యానిమేషన్ తోపు ఉంది. 押されてんだよ అండ్ ఓల్డ్ విలేజ్లో ఉంటుంది, జపనీస్ విలేజ్ అంటేనే తోపు ఉంటాయి యానిమేస్. సో ఇది కూడా ఆ సెట్టింగ్లోనే వస్తుంది. అండ్ టీజర్ చూస్తుంటే ఆబ్వియస్లీ ఇది మూవీ అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది, చూద్దాం ఎలా ఉండబోతుందో. నేనైతే డెఫినెట్లీ ట్రై చేస్తాను భయ్య. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే వెల్కమ్ టు ద అవుట్ కాస్ట్ రెస్టారెంట్. సో ఇది చూసుకుంటే జూలై 3న అంటే సమ్మర్ 2025లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ యానిమేకి సంబంధించి ఒక చిన్న ఫోటో అయితే చూపిస్తాను చూడండి, అంతకంటే ఎక్కువ రిలీజ్ కాలేదు. ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే అజూర్ లేన్ స్లో హెడ్. సో దీనికి సంబంధించి సీజన్ 2కి సంబంధించిన టీజర్ విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట, అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అంతకంటే ఇంకేమీ రివీల్ చేయలేదు, ఓన్లీ ఆ టీజర్ విజువల్ రిలీజ్ చేశారు. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇది క్రేజీ థింగ్ అనమాట. సో అదే లైవ్ యాక్షన్ కకెగురి. సో కకెగురి యానిమే చూసుకుంటే మప్పా నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యానిమే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కకెగురికి లైవ్ యాక్షన్ వస్తుంది, దాని పేరే బెట్ అన్న పేరుతోటి. ఇది May 15th నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది. ఇంకో క్రేజీ థింగ్ ఏంటో తెలుసా, ఇది తెలుగులో కూడా తీసుకొని రాబోతున్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. But sometimes you have to do a bad thing. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే మెకానికల్ మ్యారీ. సో ఈ యానిమే చూసుకుంటే మీకు ఫాల్లో రిలీజ్ కాబోతుంది, అంటే అక్టోబర్ 2025లో. దీనికి సంబంధించి క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇక మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఐకత్సు అండ్ ప్రిపారా. సో దీనికి సంబంధించి ఇది ఒక కొలాబరేషన్ మూవీ అనమాట. ఇది ఫాల్ 2025 అయితే రిలీజ్ కాబోతుంది. సో మేబీ జపాన్ ఉండే వాళ్ళకి దీని గురించి బాగా తెలుస్తుంది. సో ఐకత్సు అండ్ ప్రిపార్ అంటే ఏంటో మనకైతే పెద్ద ఐడియా లేదు, నేనైతే ఎప్పుడు చూడలేదు వీటి గురించి. సో ఎనీవే, చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. అంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అంతేకాకుండా అనిపించిన కామెంట్స్లో తెలపండి. అండ్ మరి నెక్స్ట్ షో కలుద్దామంటే దెన్ బాయ్ ఆఫ్.